అపోలో అండి. బేసికల్గా నేను ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని. కానీ ఇన్ఫర్టిలిటీ అనేది ఒకప్పుడు చాలా తక్కువ పర్సంటేజ్, అంటే ఎక్కడో 1%, 2%, 3% పీపుల్లో ఇన్ఫర్టిలిటీ ఒక 50 years క్రితం చూస్తుండేవాళ్ళం. కానీ ఈ రోజున దాదాపు 20% ఆఫ్ మ్యారీడ్ కపుల్ ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారనమాట. అయితే ఎందుకు ఈ పర్సంటేజ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అనేది పెరిగింది? అలాగే ఇప్పుడు నేను కాలేజ్లో ఉన్నప్పుడు హైదరాబాద్లో ప్రైవేట్ హాస్పిటల్స్ అనేవి చాలా కొద్దిగా ఉండేవి. ఈ రోజున అసలు ఎన్ని మల్టీ స్పెషాలిటీ కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చినాయి అంటే ఇన్యూమరబుల్. కానీ ఏదైనా ఒకటి లాస్ట్లోకి వెళ్తుందా అంటే ఏ హాస్పిటల్ లాస్ట్లోకి వెళ్ళట్లేదు. అన్ని హాస్పిటల్స్ కిటకిటలాడుతూ ఉన్నాయి. అది ఒక బస్ స్టాండ్ లాగాను, రైల్వే స్టేషన్ లాగాను ఉంటుంది. అంటే ఇది వరకు మరి ఇన్ని హాస్పిటల్స్ లేకుండా ఒక పేషెంట్స్ ఏమైపోయేవాళ్ళు, చనిపోయేవాళ్ళ, ఏదైనా ప్రాబ్లం అయిందా అంటే అది లేదు. ఈ రోజున అంటే ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఈవెన్ చిన్న పిల్లల దగ్గర నుండి మొదలుపెట్టి యూత్లో కూడా మనం చాలాసార్లు ఈ మధ్య విని ఉంటాము. 20 years, 25 years, 30 years వాళ్ళల్లో సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోవటం అనేది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? డయాబెటీస్ అనేది, హైపర్ టెన్షన్ అనేది, తర్వాత థైరాయిడ్ అనేది యంగ్ పీపుల్లో, తర్వాత జాయింట్ పెయిన్స్, స్కిన్ డిసీజెస్, ఇన్ఫర్టిలిటీ, ఇలా అనేక రకమైన ప్రాబ్లమ్స్, ఒకప్పుడు లేనటువంటి ప్రాబ్లమ్స్ ఈరోజు యంగ్ పాపులేషన్లో చూస్తున్నాం. అది నన్ను చాలా వర్రీ చేసిందనమాట. ఎందుకు జరుగుతుంది అనేది నేను త్వరగా రీసెర్చ్ చేసినప్పుడు మెయిన్ కారణము అంటే మనకి పాపులేషన్ పెరగటము, దాంతోపాటు ఈ పాపులేషన్ తగిన నీడ్స్ని మీట్ కావడానికి ఇండస్ట్రియలైజేషన్ జరగటము, ఆ ఇండస్ట్రియలైజేషన్లో రకరకాల వస్తువులు మ్యానుఫ్యాక్చరింగ్లో ఆల్మోస్ట్ అర్త్లో ఉన్న 96 ఎలిమెంట్స్ ఏదో ఒక రూపంలో, ఏదో ఒక కెమికల్ రూపంలో ఇది వాడటం అనేది జరుగుతుందన్నమాట. స్పెషల్లీ ఫుడ్ ఇండస్ట్రీ దగ్గరికి వస్తే దాదాపు 77,000 కెమికల్స్ వాడుతున్నారు. అది రకరకాల స్టేజెస్లో, అంటే ఫుడ్ అగ్రికల్చర్ దగ్గర నుండి, ప్రిజర్వేషన్ దగ్గర నుండి, స్టోరేజ్ దగ్గర నుండి మనం యూజ్ చేసే వరకు, లేకపోతే రుచి కోసం వాడే రకరకాల రంగులు కానీ, కెమికల్స్ కానీ, ఇవన్నిటినీ మనం చూస్తే మనకి తెలియకుండా ఇన్ని కెమికల్స్ని వాడుతున్నారనమాట. అలాగే మనం వాడే వస్తువులు, ఇప్పుడు పేపర్ వాడితే దీంట్లో లెడ్, ఇంకొక లిప్స్టిక్ వాడితే దాంట్లో లెడ్, ఏదైనా మందులు వేసుకుంటే అందులో అల్యూమినియము, క్యాడ్మియము, మెర్క్యూరీ, ఇలా రకరకాల, ఇప్పుడు ఆయుర్వేదిక్ మందులు తీసుకుంటే దాంట్లో మెటల్స్ అన్నోన్గా అన్నమాట. మనం థరోగా రీసెర్చ్ చేస్తే అందరికీ తెలుస్తుంది. కానీ మనం చేయకపోవటం మూలాన ఇగ్నోరెంట్గా, ఇన్నోసెంట్గా మనం అన్నీ అవి సేఫ్ అనుకుని వాడుతూ ఉండటం వల్ల ఈ రకంగా మనం జబ్బులు పాలవుతున్నాం అనమాట. దానికి ముఖ్యమైన కారణము అంటే నాన్ పెట్రోకెమికల్ అండ్ మెటల్ అండ్ పెట్రోకెమికల్ పాయిజనింగ్స్. ఇవి ఏమవుతుందంటే ఇప్పుడు ముఖ్యంగా ఒకటి ఫస్ట్ నాన్ మెటల్ టాక్సిసిటీ అనేది మనం తీసుకుంటే మన బాడీలో ఎప్పుడూ కూడా అంటే మెటబాలిజం జరిగిన తర్వాత దాంట్లో నుంచి బై ప్రోడక్ట్స్ని బయటికి పంపించే సిస్టమ్ మనకి ఉంటుంది. అది ఏంటంటే ఆక్సిడెంట్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటారనమాట. ఇది దాదాపుగా బ్యాలెన్స్ అయ్యి ప్రకృతిలో భగవంతుడు మనం సృష్టి చేసినప్పుడు ఇవన్నీ బ్యాలెన్స్లో ఉండేవి. కానీ ఈ రోజున ఏమైందంటే ఓవర్లోడ్, బయట నుండి ఈ పొల్యూషన్ వల్ల వచ్చేటువంటి ఓవర్లోడ్ వల్ల టాక్సిన్స్ బాడీలో పెరిగి ఆక్సిడెంట్స్ లెవెల్ ఎక్కువయ్యి అది డిసీజ్ని క్రియేట్ చేస్తుంది అనమాట. అంటే దీనికి యాంటీ ఆక్సిడెంట్ మెకానిజం మన బాడీలో ప్రకృతి సిద్ధంగా ఉన్నటువంటిది ఎఫిషియెంట్గా పని చేయలేకపోతుంది. ఇప్పుడు దానివల్ల వచ్చే డిసీజెస్ ముఖ్యంగా. తర్వాత ఆక్సిజన్ అనేది మొత్తం అట్మాస్ఫియర్లో రాను పర్సంటేజ్ తగ్గుతుంది. దీనికి ముఖ్యమైన కారణము అడవుల్ని కొట్టేసేయటము, చెట్లని కొట్టేసేయటము, ర్యాంపెడ్గా అసలు అంటే గ్రీనరీ అనే దానికి అంటే ప్రతి మనిషి కూడా ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వక పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ తగ్గటము. తర్వాత లాట్ ఆఫ్ వెహికల్స్, మనకి స్పెషల్గా మన కంట్రీలో అయితే ఒక రూల్ రెగ్యులేషన్ లేదు కాబట్టి ఎంత దాని నుండి పొగ వస్తుంది, కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది, సల్ఫర్ డయాక్సైడ్ వస్తుంది, ఏ రకమైన కంట్రోలు లేకుండా పోవటం వల్ల. ఆ తర్వాత మనం యూజ్ చేసే వాటర్లో పొల్యూషను, తర్వాత ఫుడ్లో పొల్యూషను. ఇప్పుడు మనకి పెట్రోకెమికల్స్ కూడా మన డెవలప్డ్ కంట్రీస్లో ఒక రూల్ అండ్ రెగ్యులేషన్ అనేది ఉంది. వాళ్ళు ఇదే డ్రగ్ ఇదే పెస్టిసైడ్ వాడాలా, ఇది మోర్ టాక్సిక్, ఇది లెస్ టాక్సిక్, ఇది వాడకూడదు, తర్వాత ఒక హెక్టార్కి ఇంతనే వాడాలా అనే రెగ్యులేషన్స్ వేరే కంట్రీస్లో ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే మనకి వేడికి పురుగులు ఎక్కువ, చల్లదనంలో పురుగులు తక్కువ ఉంటాయి, వేడిలో పురుగులు బాగా ఎక్కువ పెరుగుతాయి అన్నమాట.
కాబట్టి వీటిని కౌంటర్ చేయడానికి అగ్రికల్చరిస్టు తప్పనిసరి వాళ్ళు ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ని స్లో పాయిజనింగ్. ఇప్పుడు మనకి మందు వేస్తే పురుగు చనిపోయినప్పుడు మనం కూడా అదేది ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే చనిపోయే అవకాశం ఉంది. చాలామంది పురుగు మందు తాగి చనిపోవడం మనం చాలాసార్లు వింటూ ఉంటాము. కానీ మనకి తప్పడం లేదు. ఇది మనం ఈ విషయస్ సర్కిల్లో నుంచి మనం బయటికి వెళ్ళలేకపోతున్నాం. ఇప్పుడు ఇంట్లో దోమలు కరుస్తున్నాయి, మరి దోమల మందు వేసుకోక తప్పదు కదా, అది పాయిజన్. కాక్రోచెస్ వస్తున్నాయి, మనం కాక్రోచెస్తో వీ కెనాట్ లివ్, సో మరి దానికి మందు వాడుతున్నాము. ఈ రకంగా సో మెనీ కెమికల్స్ అనేది మనం డిటర్జెంట్స్లో కానీ లేకపోతే కాస్మెటిక్స్లో కానీ ఫుడ్లో కానీ వెళ్ళిపోతున్నాయి. ఇవి కాక ఇంకా మెటల్ పాయిజన్, అది కూడా ఒక పెద్ద డేంజరస్. ముఖ్యంగా మన కంట్రీలో నేను చేసిన పేషెంట్స్లో మెయిన్ పాయిజనింగ్ మెర్క్యూరీ అండ్ లెడ్ పాయిజనింగ్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ మెర్క్యూరీ ఏంటంటే బ్రెయిన్ మీద చాలా వరకు చాలా ఎఫెక్ట్ చేస్తుంది. దాని మూలన బ్రెయిన్ మీద పనిచేసినప్పుడు బ్రెయిన్ అంటే మెమరీ కొంచెం తక్కువ కావటము, ఇరిటబిలిటీ ఎక్కువగా ఉండటము, కోపం తొందరగా రావటము, తర్వాత అల్జీమర్స్ లాంటి డిసీజెస్ రావటము, తర్వాత టెన్షన్ అనేది ఎక్కువగా క్రియేట్ కావటము, అంటే సైకలాజికల్ డిస్టర్బెన్సెస్. మనం ఇవాళ రేపు చూస్తున్నాం, ఈ మధ్య ఏంటో అందరికీ కోపం ఎక్కువైంది అని వింటూ ఉంటాం. దానికి మెయిన్ రీజన్ పొల్యూషన్, ఆక్సిజన్ తక్కువగా ఉండటం. ఆక్సిజన్ తక్కువగా ఉన్నా కూడా ఇరిటేషన్ అనేది వస్తుంది. తర్వాత నార్మల్గా మనకి బాడీలో కొన్ని మెటల్స్ అనేవి అవసరం, జింక్, ఐరన్ ఇట్లాంటివి. ఈ అన్వాంటెడ్ మెటల్స్ వచ్చి ఈ యూస్ఫుల్ మెటల్స్ని రీప్లేస్ చేసి నార్మల్గా బాడీలో ఆల్టర్ చేసేస్తుంది అనమాట. దానివల్ల నార్మల్ ఫంక్షన్స్ జరగక అది జబ్బుగా క్రియేట్ అవుతుంది. ముఖ్యంగా ఈ కాలంలో మనకి గట్టిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెర్క్యూరీ పాయిజనింగ్ హార్ట్ అటాక్స్కి దారి తీస్తుంది. ఈ మెర్క్యూరీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకి ఫిష్లో వస్తుందని విన్నాము. తర్వాత మనకి కారం రెడ్ కలర్ రావడానికి మెర్క్యూరీ, ఆర్సెనిక్ ఉన్నవి వాడటము, తర్వాత బ్యాటరీస్లో రకరకాల ఇండస్ట్రీస్లో మెర్క్యూరీ వస్తుందన్నమాట. అది వెళ్ళి హార్ట్ బ్లడ్ వెసల్స్, ఎందుకంటే హార్ట్కే ఎందుకు అఫెక్ట్ అవుతుంది అంటే హార్ట్ మీద ఉండే బ్లడ్ వెసల్ 72 times హార్ట్ కాంట్రాక్ట్ అయినప్పుడు ఈ బ్లడ్ వెసల్ కూడా కాంట్రాక్ట్ అవుతుంది. అంటే దీని మీద ఈ పర్టిక్యులర్ బ్లడ్ వెసల్ మీద వేర్ అండ్ టేర్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. కాబట్టి ఆ వేర్ అండ్ టేర్ ఎక్కడైతే ఇంజురీ జరుగుతుందో అక్కడ ఇన్ఫ్లమేషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ మెటల్ వెళ్ళి కూడా దాని మీద డిపాజిట్ అయ్యి మెటల్ లోపలికి వెళ్ళినప్పుడు, ఆర్టరీలోకి వెళ్ళినప్పుడు ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఆ ఇన్ఫ్లమేషన్ లిపిడ్స్ని, ఏదైతే మనం కొలెస్ట్రాల్ ఉంటే హార్ట్ అటాక్స్ వస్తాయి అనే దానికి రీజన్ ఏంటంటే ఇన్ఫ్లమేషన్ జరిగినప్పుడు ఈ లిపిడ్స్ వెళ్ళి దాని మీద డిపాజిట్ అవుతాయి. డిపాజిట్ అయ్యి అది ప్లేక్గా గట్టిగా అయ్యి బ్లడ్ దానికి బ్లాక్ అనేది ఏర్పడి నేరో అయిపోయి బ్లడ్ వెసల్ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. కాబట్టి ఏ జబ్బన్నా తీసుకోండి, దానికి పొల్యూషన్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. ఈ వీటిని దృష్టిలో పెట్టుకొని తర్వాత నాకు ఇన్ఫర్టిలిటీలో కూడా ఎందుకు ఎక్కువ పర్సంటేజ్ సక్సెస్ కావటం లేదు, దీనికి కారణం ఏంటి? బయటకు చూస్తే అంత బాగానే ఉంటుంది, టెస్ట్ ట్యూబ్ బేబీ చేస్తాము, ఎంబ్రియో తయారు చేస్తాము, కంటికి చూస్తే ఎంబ్రియో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, ఈ ఎంబ్రియోకి తప్పనిసరిగా లైఫ్ వస్తుంది అనిపిస్తుంది. కానీ అటువంటి ఎంబ్రియో కూడా లైఫ్ ఎందుకు తీసుకోవటం లేదు అని చూస్తే అగైన్ దట్ ఈస్ ఎ పొల్యూషన్. అంటే ఏంటంటే యూట్రస్, ఇప్పుడు మనకి లైఫ్ అనేది ఒక క్లీన్ అట్మాస్ఫియర్లో, అంటే నో వైరస్, నో బ్యాక్టీరియా, నో ఫ్యూమ్స్, నో టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్, ఆక్సిజనేషన్ కరెక్ట్, ఇవన్నీ ఉంటేనే ఎంబ్రియో కరెక్ట్గా పెరుగుతుంది అనమాట. ఇవన్నీ కూడా డిస్టర్బ్ అయ్యి మనం ఎంబ్రియో లోపలికి యూట్రస్లో వేసిన తర్వాత దానికి హోస్టైల్ అట్మాస్ఫియర్ ఉండటం వల్ల ఇట్ ఈస్ నాట్ టేకింగ్ లైఫ్. కాబట్టి ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత దేర్ షుడ్ బి సమ్ సొల్యూషన్ ఈ బాడీలో నుంచి టాక్సిన్స్ని బయటికి తీసేయడానికి. ఎందుకంటే మనం ఈ విషియస్ సర్కిల్లో నుంచి బయటికి వెళ్ళలేము. డిటర్జెంట్ వాడకుండా బట్టలు ఉతకలేము, కాస్మెటిక్స్ వాడకుండా ఉండలేము, ఫుడ్ బయట కొనుక్కోకుండా ఉండలేము, ఆర్గానిక్ ఫుడ్ అందరికీ అవైలబుల్ కాదు. కాబట్టి పొల్యూషన్ నుండి తప్పించుకోవటం అనేది ప్రపంచంలో నువ్వు పోయి హిమాలయాల్లో ఉంటే తప్ప ఇంపాసిబుల్. వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఫర్ దిస్? దట్ ఈస్ డీటాక్సిఫై యువర్ బాడీ. ఆ డీటాక్సిఫికేషన్కి వేరియస్ మెథడ్స్ ఉన్నాయి. మనం ఇక్కడ ఫాలో చేస్తున్న మెథడ్స్ ఏంటంటే, ఒకటి ముఖ్యంగా ఓజోన్. ఓజోన్ అనేది ఆక్సిజన్ 3, మామూలు ఆక్సిజన్లో ఆక్సిజన్ 2 ఆటమ్స్ ఉంటాయి, దీంట్లో 3 ఆటమ్స్ ఉంటాయి. దీనికి ఒక పెక్యూలియర్
ప్రాపర్టీ ఉందన్నమాట. అంటే వెరీ హై డోసెస్లో, అంటే అట్మాస్ఫియర్లో పైన ఆకాశంలో ఓజోన్ లేయర్ పోతే వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది వెరీ హై లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు బాడీలో మనం యూస్ఫుల్గా దీన్ని ఓజోన్ వాడటానికి లో లెవెల్లో వాడినప్పుడు దానికి ఒక 5-6 ఇంపార్టెంట్